హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, స్పాంజ్ కేక్ ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎంత స్మూత్గా ఎంత బాగుందో. ఈ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను. రండి చేద్దాం స్పాంజ్ కేక్. చూడండి, ఎలా చేయాలో చూపిస్తారండి. చూడండి ఎంత బాగుందో, ఎంత స్మూత్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్. ఈరోజు అయితే నేను ఒక మంచి స్పాంజ్ కేక్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీ. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, దానికి ఏమేమి కావాలంటే ఇది కప్పు నిండా అయితే మైదా తీసుకున్నాను అనమాట. ఒక అరకప్పు షుగర్ తీసుకున్నాను అనమాట, మన తీపిని బట్టి అనమాట. గుడ్లు అయితే ఒక 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఆయిల్ అయితే ఒక 3 స్పూన్లు తీసుకున్నాను అనమాట. ఒక 3 స్పూన్స్ ఉంటుంది ఇది తీసుకున్నాను అనమాట. ఇంకేం కావాలంటే ఎగ్స్ వేస్తున్నాను కాబట్టి వెనీలా ఎసెన్స్ ఖచ్చితంగా వేయాలి, లేకపోతే స్మెల్ అయితే వస్తుంది. ఇది కనుక లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటే వంట సోడా, బేకింగ్ పౌడర్ అయితే లేదు, నేనైతే వంట సోడానే వేస్తున్నాను. వంట సోడా అనమాట. అయితే ఇదైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే మనము పిండి జల్లించుకోవాలి. ఇలాంటి దాంతో జల్లించుకుంటే మనకి ఏమన్నా ఉండలో ఎన్ని ఉన్నా అంతా పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఉండలు అయితే ఉండకూడదు. ఫస్ట్ ఇలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ జల్లించుకుందాము. ఇందులోనే మనము వంట సోడా చూడండి ఒక చిన్న స్పూను వేస్తున్నాను అన్నమాట. ఇది కూడా జల్లించుకుందాము. చూడండి, ఇదైతే పక్కన పెట్టేసుకొని ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. జల్లించుకుంది. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము షుగరు, ఆయిల్ ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, 2 గుడ్లు అయితే ఇందులో వేసేస్తున్నాను అనమాట మిక్సీ జార్లో. ఇందులోనే 1 కప్పు షుగర్ అనమాట. ఇందులోనే ఆయిల్ కూడా వేయాలి. వేసేసి ఇప్పుడైతే బాగా మనం మిక్సీ పట్టేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ అయితే వేసేసాను. ఇలా స్మూత్గా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే మనం ఇందులో వేసేసుకుందాము. అంతా ఇందులో వేసేసుకొని పిండి వేసుకొని కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడంతా ఇందులో వేసాను కదా, ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఒకే హ్యాంగిల్లో కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుందాము, చూసుకొని వేసుకుందాము. ఇలాగే కలుపుకోవాలి, ఒకే హ్యాంగిల్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా టైట్ అయినా పాలు వేసుకోవచ్చు. కరెక్ట్గా ఇదే కొలతలతో చేయండి. బాగా ఇదే హ్యాంగిల్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇలాగే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకుందాము. ఎందుకంటే మనం ఎగ్ వేసాం కాబట్టి వేయాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. కొద్దిగా వేసాను అనమాట. ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇదే హ్యాంగిల్ ఇలాగే తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, కొద్దిగా పాలు వేసుకుందాం. ఇది కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా వేసుకొని ఇంకా బాగా ఇలాగే కలుపుకోవాలి. కొద్దిగా చిక్కగా వచ్చింది. చిక్కగా అయినా పర్వాలేదు, కొద్దిగా పాలు వేసుకొని బాగా
కలిపేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి చుట్టూ తిప్పుతూ. ఫ్రెండ్స్ చూడండి, కలపడం అయితే అయిపోయింది. ఇలా స్మూత్గా రావాలి చూడండి. ఇలా వేస్తే ఇలా రావాలన్నమాట. చూడండి ఇలా రావాలి. ఇప్పుడైతే అయిపోయింది. ఇది ఇదైతే పక్కన పెట్టేసుకొని మనం కుక్కర్ని హీట్ చేసుకుందాము. చూడండి అయిపోయింది. ఇలా రావాలన్నమాట. ఇప్పుడైతే ఇది మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ అంటించుకొని, ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టాను, హీట్ ఎక్కుతుంది. ఈ లోపల మనం దీనికి ఇలాంటి గిన్నెలు తీసుకోవాలి. దీంట్లో వేయాలన్నమాట, అల్యూమినియంది. దీనికైతే నెయ్యి రాసుకుంటున్నాను. అంతా ఫుల్ అడుగు నుంచి పై వరకు అంతా ఇలా నెయ్యి రాసేసుకోవాలి. రాసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండి వేసుకోవాలి, పొడి పిండి వేసేసుకొని అంతా ఇలా డస్ట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా చేసేసుకోవాలన్నమాట. అంత అయితే డస్ట్ చేసేసాను. చూడండి పిండి అయితే పొడి పిండి వేసి అంతా ఇలా చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకుందాము. కొద్దిగా వెళ్తుండాలి ఫ్రెండ్స్, నిండగా అయితే ఉండకూడదు. నిండగా ఉంటే అంత అయితే పొంగిపోతుంది. అంతా ఇందులో ఇలా వేసేసుకుందాము. వేసేసుకొని బాగా ఇలా కట్టుకోవాలి. చూడండి ఎంత వెళ్తుందో. అది కేక్ మనకు అయ్యేసరికి పైకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగే ఉంచుకున్నాము. అంతా ఇందులో వేసేసాను కదా. ఇప్పుడైతే మనము టూటీ ఫ్రూటీ వేసుకుందాం. దీనిపైన కొద్దిగా టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. ఇందులో ఏంటంటే కొద్దిగా పొడి పిండి వేసి కలిపాను అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోకుండా అలాగే ఉంటాయి, అంటుకోకుండా. ఇప్పుడైతే కొన్ని దీనిపైన మనం ఇలా వేసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, కుక్కర్ కూడా హీట్ ఎక్కిపోతుంది. ఇప్పుడైతే మనం కుక్కర్లో అయితే పెట్టేసుకుందాం. చూడండి కుక్కర్ అయితే నేను హీట్ చేశాను అనమాట. ఒక 10 నిమిషాలు అలా ఉంచాను. లోపల గిన్నె పెట్టాను అనమాట. ఇప్పుడు దాంట్లో ఏమంటే మనం ఇదైతే ఇలా పెట్టేసేసుకుందాము. పెట్టేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇలాంటి బరువుది పెట్టుకోవాలి. ఇంకంతే మనకి 40 నిమిషాలు 45 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ మన కేక్ తయారయ్యే లోపల. ఇప్పుడైతే మనం వదిలేద్దాం. ఇలాగే అయితే లబ్బర్ వేయలేదు ఫ్రెండ్స్, ఊరికి విజిల్ పెట్టాను అనమాట. చూడండి లూజ్గా ఉంది కదా, వెయిట్ బాగా బరువుగా ఉంటుంది, బాగా మందపాటిగా బాగా ఇలాంటి దాంట్లో పెట్టుకుంటే మనకు 40 నిమిషాలకి కరెక్ట్గా అయిపోద్ది అనమాట. 40 నిమిషాల తర్వాత చూసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తీద్దాం. కరెక్ట్గా 40 నిమిషాలు అయిందనమాట. చూడండి ఎంత బాగా ఉబ్బిందో. ఇప్పుడైతే మనం ఒక చాకుని ఇలా గుచ్చి చూద్దాము ఎలా ఉందో. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఏమైతే అంటుకోలేదు, అయిపోయినట్టే. ఇప్పుడైతే మనం గ్యాస్ అయితే ఆపేసుకుందాము. చూడండి అన్ని వైపులా నీట్గా వస్తుందన్నమాట. అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని అలాగే ఉంచేసుకొని చల్లారిన తర్వాత తీసుకోవాలి. వేడి మీద అయితే తీయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చల్లగా ఆరిపోయింది కదా. ఇప్పుడైతే ఇలా పట్టుకొని తెద్దాం. ఇంకా వేడిగా ఉంది ఫ్రెండ్స్. కింద పెట్టుకొని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చాకుతో చుట్టూ ఇలా లూజ్ చేసుకోవాలి. అలాగైతే తీయకూడదు, అంటుకోకుండా. చూడండి ఇలాంటి ప్లేట్ పెట్టుకొని ఇలా తీసుకుంటాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మనం దీన్ని ఇలా తిప్పేసుకుందాము. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చిందో.
మీకు కనుక నచ్చితే ప్లీజ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇప్పుడు కట్ చేసి అయితే చూద్దాం.